ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించేందుకు సర్కార్ కృషి చేస్తోందని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ తెలిపారు. నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఐసీయూ, డయాలసిస్ సెంటర్, ల్యాబ్, జనరల్ వార్డులు పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో మందుల కొరత ఉందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఆసుపత్రులకు కేటాయించిన నిధులతో మందులు కొనుగోలు చేస్తున్నామన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ మధ్య కాలంలో ఏంటంటే మీడియాలో ఎక్కువగా డ్రగ్స్ విషయంలో బాగా లేవు అనేటువంటిది ఒకటి తీసుకొస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రగ్స్ విషయంలో వీళ్ళకి మనకి ఎసెన్షియల్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో పేషెంట్కి ఎమర్జెన్సీలో అవసరం పడే మెడిసిన్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఏమనడానికి క్వశ్చనే లేదు. ఒకవేళ లేకున్నా కూడా వీళ్ళు కొనుక్కోవడానికి మనీ ఉన్నది. ఆ మనీ కొనుక్కున్నారు. కింద నేను ఇప్పుడు విజిట్కి వెళ్ళినప్పుడు పేషెంట్స్తో మాట్లాడినప్పుడు కూడా పేషెంట్స్ ఎవరు కూడా డ్రగ్స్ విషయం కానీ, డైట్ విషయం కానీ, లాండ్రీ సర్వీసెస్ కానీ ఎటువంటి గ్యాప్స్ చెప్పలేదు. అండ్ మోర్ ఎవర్ హాస్పిటల్ ఈజ్ వెల్ ఎక్విప్డ్ ఉంది. పేషెంట్స్ కూడా ఫుల్ సాటిస్ఫై అవుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఈ హాస్పిటల్లో. గవర్నమెంట్ నుంచి ఏమైనా రావాల్సినటువంటి బిల్స్ లాంటివి కూడా ఏమన్నా ఉంటే కూడా నోట్ చేసుకొని గవర్నమెంట్కి ఇవ్వాలని చెప్పి చెప్పారు.